2:23 అంటాడు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దట్స్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో దగ్గర ఇంకో మాట రాస్తాడండి, అది ఇంకా భలే ఆకర్షిస్తుంది. యూదా పత్రికలో హల్లెలూయా, హల్లెలూయా గట్టిగా 1:9 అంటాడు, అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. హల్లెలూయా. మికాయేలు తీర్పు తీర్చలేదట, మాట్లాడడం లేదు మీరు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా తీర్పు తీర్చలేదట, తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడంట. కానీ మనమేమి చేస్తున్నాం? దూషింపబడి ప్రతిగా దూషిస్తున్నాం, శ్రమ పెట్టబడితే ప్రతిగా శ్రమ పెడుతున్నాము. తీర్పు తీరిస్తే నీ బతికెంత నాకు తెలీదా? నీవెంతో, నీ కూతురెంతో, నీ కొడుకెంతో, నీ బతికెంతో, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో నాకు తెలియదు అనుకుంటున్నావా? రా, బయటికి ఇప్పుతానవన్నీ కూడా, బయటికి తీసుకొస్తానవన్నీ కూడా. నేను నోరిప్పేనా నువ్వు చచ్చిపోతావు, నేను నోరిప్పేనా నీ బతుకు బజార్లో పడిపోద్ది, నేను నోరిప్పేనా అందరు నిన్ను చూసి వస్తారు, జాగ్రత్త. పరస్పరం నిందించుకునే భయంకరమైన తుచ్చమైన మాటలు మాట్లాడడం లేదా మనం? దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఎంత ఉన్నతమైనది. అవమానపరుచుకొని ఇతరుల యొక్క రహస్య జీవితాల గురించి మాట్లాడుతూ ఒకరితో ఒకరు చెవులు కొనుక్కుంటూ అలాంటిదంట, ఇలాంటిదంట, ఇలా చేసిందంట, అలా చేసిందంట, ఆ పాస్టర్ గారు ఇలా అంట, ఆ అమ్మగారు ఎలాగంట, ఆ అయ్యగారు ఇలా అంట. ఇదే పని అయిపోయింది నీకు. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్య సమయం లేదు, అదేదో పని దేవుని చేత నీకు అనుగ్రహించబడిన బృహత్తరమైన బాధ్యత అన్నట్టు, అదేదో గొప్ప పరిచర్య అన్నట్టు ఇతరుల యొక్క జీవితాల గురించి అవమానకరంగా మాట్లాడుతూ ఇతరుల యొక్క జీవితాన్ని, రహస్య జీవితాన్ని బహిర్గతం చేస్తున్నావే, అది కాదా భయంకరమైన స్వభావం? కాస్త నన్ను పంచుకోనివ్వండి. నోవాహు ద్రాక్ష తోట నాటించాడు, ద్రాక్ష తోటలు బాగా పండాయి, ద్రాక్ష రసం తాగాడు, మత్తుడై పడుకున్నాడు, తన వస్త్రం తొలగిపోయింది, తన దిశమల కనబడుతుంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తన దిశమల కనబడుతుంది. 3 కొడుకులు ఉన్నారు, షేము, హాము, యాపేతులు. హాము వచ్చాడు, చూశాడు, వాళ్ళ నాన్న దిశమలను చూసి ఒరిజినల్ భాషలో ఏముందో తెలుసా? హీ మోకడ్ అని రాశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అపహాస్యం చేశాడు. అన్నయ్య, ఒరే తమ్ముడు, ఇదిగో మా నాన్న శుభ్రంగా మందు తాగి పడుకున్నాడు రా, వాడి రహస్య స్థలం కనబడుతుందిరా, వాడి దిశమల కనబడుతుందిరా నాంది అని నవ్వాడు వాడు. అయితే హల్లెలూయా, గట్టిగా వచ్చేది హల్లెలూయా, అందరూ వచ్చేది హల్లెలూయా. హాము, యాపేతులు ఏమి చేశారో తెలుసా? వారి ఒక వస్త్రాన్ని తీసుకొని తమ తండ్రి యొక్క దిశమలను చూడకుండా ఆ వస్త్రపు చెంగుని ఇలా వెనకకు తీసుకొని వెళ్ళి తమ తండ్రి ఎక్కడైతే పడి ఉన్నాడో ఆ చోటులోకి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మెలకు వచ్చిన తర్వాత నోవాహు లేచి తను జరిగిన సంగతిని తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హాము చేసిన సంగతిని తెలుసుకున్నాడు. వెంటనే కోపంతో నిండిపోయి ఆమేన్ హల్లెలూయా షేముని, యాపేతుని ఆశీర్వదిస్తూ దీవిస్తూ అదే నోటితో అంటాడు, కనాను శపించబడిన వాడే దాసుడైపోతాడు. నాకు అర్థం కాలేదు ఈ కనాను ఎక్కడి నుంచి వచ్చాడో. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. హాము యొక్క కుమారుడు పేరు కనాను. హాము యొక్క కుమారుడు శపించబడ్డాడు. ప్రేమ సమస్త దోషములను, అయ్యగారు వందనాలండి, ఎంత బాగా కనెక్ట్ అయ్యారు మీరు. ప్రేమ సమస్త దోషములను కప్పును విప్పడం ద నేచర్ ఆఫ్ సాతాన్. విప్పడం సాతాను స్వభావం, కప్పడం దేవుని స్వభావం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థం కావట్లేదా ఈ మాటలు? హల్లెలూయా. దిగంబరిగా పడిపోతే దానిని కప్పి తన అవమానాన్ని, తన దిగంబరత్వాన్ని, తన రహస్య జీవితం యొక్క ఆ పరిస్థితిని కప్పడానికి బదులు హి వాస్ మోకింగ్, అంటే అవహేళన చేస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది లేరండి సంఘంలో, ఆడు బతుకు నీకు తెలుసా, ఆడు సంగతి తెలుసా, పెద్ద ప్రార్థనా పరులాగా మైకు పట్టుకొని గంటలు ఊగిపోతాడు, కానీ ఆడు బతుకు ఎలాగట్ట
ఆడు బ్రతుకు అలాగంట, దాని బ్రతుకు ఇలాగంట, ఇలా చేసిందంట, అలా చేసిందంట. ఇది కాదు నీ డ్యూటీ, ఇది కాదు నీ బాధ్యత, ఇది కాదు నువ్వు చేయవలసింది. రహస్యమందున నీ దేవుని సన్నిధికి వెళ్ళిపోయి మోకరించి, ఈ నా సహోదరి తప్పిపోయింది ప్రభువా, ఈ నా సహోదరుడు తప్పిపోయాడు ప్రభువా, దయచేసి కనికరించి క్షమించి నీ కృపతో జ్ఞాపకం చేసుకొని దేవుని దగ్గర వేడుకోవడానికి బదులు ఇతరుల దగ్గరికి వెళ్ళి వారి రహస్య జీవితాల గురించి చెప్పు. ఇలా చేసిందట నీకు తెలీదా? శపించబడతావు. వింటున్నారా మాట? వింటున్నారా ఇలారా? ఈరోజు ఇలాంటివన్నీ మానుకుందాం. కయ్యూను నేచర్కి సమాధి చేద్దాం ఈ రోజున. హల్లెలూయా. అందుకు కాదు మనం పిలువబడింది, అది మన డ్యూటీ కాదు, అది మన బాధ్యత కాదు. ఇట్స్ ద నేచర్ ఆఫ్ సాటన్. ఏదెన్ తోటలో సాతాను చేసిన పని ఏంటో తెలుసా అండి? అమ్మా ఇటు వింటారా? ఏదెన్ తోటలో సాతాను చేసిన పని ఏంటో తెలుసా? హల్లెలూయా. వారిని దిగంబరులుగా చేశాడు. నాతో ఉన్నారండి? హల్లెలూయా. త్వరగా ముందుకు వెళ్ళిపోతా. దిగంబరులు చేసేసాడు వారిని. అందుకనే ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, నీ స్వరం వినినప్పుడు నేను భయపడి నేను చెట్టుల చాటున దాక్కున్నాను. వాయడా, ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరిని. నీవు దిగంబరి అని నీకు చెప్పింది ఎవరు? నిన్ను దిగంబరిగా చేసింది ఎవరు? ఇదిగో అయ్యా నీవిచ్చిన ఈ స్త్రీ. నువ్వెందుకు చేసావు? అదిగో ఈ సర్పముక్తి కలిగింది, నన్ను మోసగించింది. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో యోహాను చెప్పినట్లుగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఏదేను తోటలో దేవుని గొర్రెపిల్లగా వధింపబడి వారి అవమానాన్ని, వారి నిందని, వారి పాపాన్ని ఆయన కప్పాడు. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన ప్రేమ కప్పింది, నువ్వు విప్పుతున్నావు. ఆయన ప్రేమ కప్పింది, ఆయన బలి అయిపోయింది కప్పడానికి. యూనో, ఒకరోజు యేసు ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా, why you became naked on the cross? సిలువలో నువ్వు దిగంబరిగానే ఎందుకు చనిపోవలసి వచ్చింది? ప్రభు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ దిగంబరత్వాన్ని కప్పడానికి నేను దిగంబరిని అయిపోయాను. వీలైతే చప్పలు కొట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని మహింపరచాలని కోరుతున్నాను. నాకు కాదు, ప్రభువు కండి. వర్తమానానికి కాదు, వర్తమానానికి మూలమైన ప్రభువుకి చప్పలు కొట్టమని చెప్పినాను నేను. Why you became naked on the cross? My Jesus, why? He told me to cover your nakedness. నీ దిగంబరత్వాన్ని కప్పడానికి నేను దాదాపుగా దిగంబరిని అయిపోయాను. ఆమేన్, హల్లెలూయా. కప్పడం క్రైస్ట్ నేచర్, విప్పి బహిర్గతం చేయడము సాతాను నేచర్. ఏ నేచర్ నీలో ఉంది అక్క? బయటికి మాత్రం బైబిల్ పట్టుకొని ఈ వాక్యానికి నాకు సంబంధం లేదు, నేను అలా లేనన్నటువంటి ఏదంటారు కదా, మేకపోతే గంభీర్యాన్ని ప్రదర్శించినప్పుడు కూడా నీ లోపల నీ మనస్సాక్షి నిన్ను గర్దిస్తుంది. ఎన్నిసార్లు చెప్పలేదు అయ్యగారి గురించి, ఎన్నిసార్లు చెప్పలేదు అమ్మగారి గురించి, ఎన్నిసార్లు మాట్లాడలేదు ఇతర సేవకుల గురించి, ఎన్నిసార్లు మాట్లాడలేదు క్రీస్తునందున నీ సహోదరి గురించి, నీ సహోదరుడి గురించి ద్వేషించి అవమానపరిచి వందనాలు చెప్పడానికి కూడా అసహించుకొని నీవేదో భక్తురాలు అయినట్టు, నీవేదో పరిశుద్ధురాలు అయినట్టు, నీదేదో ప్రభు కంటే గొప్పదానం అయినట్టు, గొప్పవాడు అయినట్టు ద్వేషించి అవమానకరంగా మాట్లాడలేదా? నీలో పాపం ఉంచుకొని కూడా రాయి వేసే సాహసం చేయలేదా? హల్లెలూయా. ఈరోజు చేతనైతే ప్రభువుని క్షమాపణ అడుగుదాం. ఆమేన్. గట్టిగా చేద్దాం, అందరు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని క్షమాపణ అడుగుదాం. అనేక మార్లు నా సహోదరి గురించి మాట్లాడా, నా సహోదరుని గురించి మాట్లాడాను, కోపాన్ని ప్రదర్శించాను. అత్త మీద, కోడల మీద, ఆడపడుచు మీద కోపాన్ని ప్రదర్శించి ఇష్టానుసారంగా నేను వారి గురించి తీర్పు తెచ్చాను. దేవుడున్నాడే, దేవుడు చూస్తాడు. నువ్వు ఇదైపోతావు, అదైపోతావు, మా వైజాగ్ భాష చెప్పన నువ్వు రాలిపోతావు. నువ్వు నాశనం అయిపోతావు. నా దేవుడు చూస్తున్నాడే. ఇలాంటి తుచ్చమైన మాటలు మాట్లాడుతూ, శపితమైన మాటలు మాట్లాడుతూ, అపాయకరమైన మాటలు మాట్లాడుతూ, అయ్యో శుభవచనమే తప్ప, క్షమాభివృద్ధిని కలిగించే మాటలే తప్ప, బూతులేను, పోకిరి మాటలను, సరసోక్తులేను, ఇతరులు అవమానకరిచే మాటలను నీ నోట ఉండకూడదని దేవుని వాక్యం చెప్పలేదా? ఇతరులను అవమానపరుస్తూ, ఇతరుల గురించి అన్యాయంగా మాట్లాడుతూ, ఇతరుల మీద తీర్పు తీరుస్తూ భయంకరమైన శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీకు తెలుసో లేదో, తెలుగులో ఒక మాట ఉంటుందండి, హల్లెలూయా,
హల్లెలూయా. పక్షిరాజు యవనం వలె భలే చెప్తారు, చెప్పండి. పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కొత్త దగ్గుచుండినట్లు మేలుతో నేను తృప్తిపరుస్తాడు. తెలుగులో ఎందుకలా రాస్తాడు తెలియదు, కానీ ఒరిజినల్గా పదం ఏంటో తెలుసా? పక్షిరాజు యవనం వల్లే నీ యవనము కొత్త దగ్గుచుండినట్లు మంచి సంగతుల చేత నీ నోటిని ఆయన తృప్తిపరుస్తాడు. ఎంత తేడా! హల్లెలూయా. He will satisfy your mouth with the good things. మంచి సంగతుల చేత నీ నోటిని తృప్తిపరుస్తాడు. జీవ మరణములు నాలుక వశము కదా. హల్లెలూయా. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలును అనుభవించు అనేకమైన సంవత్సరాలు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా తమ నాలుకలను, కపటమైన మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకోనమని దేవుని వాక్యం చెప్పలేదా మనకి? వారి కంఠము తెరిచినా సమాధే, కుళ్ళి కంపు, ద్వేషపు కంపు, రోత కంపు. హల్లెలూయా. ఒకే జలములోంచి చేదు నీళ్లు, అదే జలములోంచి తీయని నీళ్ళు రావు కదా. కానీ అదేమి దరిద్రమో, ఈ నోటితోనే దేవుని మహింపరుస్తాం, అదే నోటితో ఇంటికి వెళ్ళి పంది మోహమోడా, పంది మోహం దానా, పంది మోహం కూడా, గాడిద మోహం కూడా, కోతి మోహం వేసుకున్నారు ఒక చూడలాగా. మనోళ్ళ గురించి నేను మాట్లాడేది. నువ్వు ఎవరిని దూషిస్తున్నావో తెలుసా? నువ్వు ఎవరిని తిరస్కరిస్తున్నావో తెలుసా? ఎవరి రూపాన్ని నువ్వు అవహేళన చేస్తున్నావో తెలుసా? దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని తయారు చేశాడు. దానికి పేరు పెట్టడానికి నువ్వెవరివి? హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులను విమర్శించడం మానుకుందాం, ఇతరులకి తీర్పు తీర్చడం మానుకుందాం, ఇతర రహస్యాల జీవితాల గురించి చర్చించుకోవడం మానుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల్ని అవమానపరచడము మానుకుందాం. ఆమేన్. నీకేదైనా తెలిస్తే వదినా నీకు తెలుసా అని మొదలెట్టుకో. నువ్వు ఆ మొదలెట్టేదేదో సువార్త మొదలెడితే ఈ పాటికి సంఘం డబుల్ అయిపోను. హల్లెలూయా. మిషన్లో నవ్వుకుంటున్నారా? ఆ సువార్త ఏదో ఈ సువార్త చేస్తుంటే ఈ పాటికి చాలా మార్పు చెందరు. అది కాదు. హల్లెలూయా. చెప్పాల్సిందంతా చెప్పి చివరిని ఏదో చిన్న ఉప్పు మసాలా వేసినట్టు, ఆయన మనకెందుకులే అక్క, దేవుడు చూసుకుంటాడు, మరి నీకెందుకు? చెప్పాల్సిందంతా చెప్పేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి, అయినా మనకెందుకులే వదిన, దేవుడే చూసుకుంటాడు, మనం తిరపలమా ఏమన్నానా, దేవుడే చూసుకుంటాడు. పాపిస్తుంది దాని సంగతి సిగ్గులేదు మనకే. కానీ వచ్చి పాడేస్తాం, నన్ను ఓర్చుకున్న ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ. స్వామన్న ఒక మాట అంటారు. హల్లెలూయా. అన్నంటే ఇష్టం, అందుకని అన్న జ్ఞాపకం చేస్తుంటారు. మన క్రైస్తవులు అబద్ధాలు చెప్పాలంటే ఏమీ చెయ్యొద్దు, ఒక పాటల పుస్తకం ఇవ్వండి వాళ్ళకి. హల్లెలూయా. వాళ్ళు అబద్ధాలు చెప్పాలంటే పెద్ద కష్టపడొద్దు, ఒక పాటల పుస్తకం వాళ్ళ చేతికిస్తే పాడేదంతా అబద్ధాలే. అన్న ఇంకో మాట అంటాడు, దేని గురించి మనం ఎక్కువగా మాట్లాడతామో అదే మన దగ్గర లేదు, దేని గురించి ఎక్కువగా పాడతామో అదే మన దగ్గర లేదు. ఏంటి మనం ఎక్కువగా పాడేది, ఏంటి ఎక్కువగా మాట్లాడేది? ప్రేమ, ప్రేమ. అన్నను పట్టుకుంది కూడా ఆ పాటే. తెలుసా మీకు? ఒక మీటింగ్ డిస్టర్బ్ చేద్దామని అన్న వెళుతుంటే, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే. థ్యాంక్ యూ నాన్న, టైం అయిపోయింది. ఆ ప్రేమ గురించి ఎన్ని పాటలో, ఎన్ని పుస్తకాలు, ఎన్ని కావ్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. హిందీలోని, ఇంగ్లీష్లోని, తమిళ్లోని, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో, కూయి భాష, కోయి భాష, హల్లెలూయా, జంతర్ భాష, మంత్ర భాష. ఈ తెలిసి నాకు వెళ్ళాను ఆ ప్రాంతాలకి. ఈ భాషలన్నిటిలో మాట్లాడాలి. అన్ని చోట్ల యేసయ్య ప్రేమ గురించి పాడే పాటలు చాలా ఉన్నాయి. కానీ అదే మన దగ్గర లేదు. హల్లెలూయా. నాకు ఈ సంగతి నాకు పూర్తిగా తెలియదు, కానీ ప్రియులారా నాకు టైం ఇవ్వండి. ఆఖరి రోజు కదా, నాకు ఈ సంగతి నాకు పూర్తిగా తెలియదు. కానీ ఒకరోజు ఒక దైవజనుడు చెబుతుంటే నేను విన్నాను. హిట్లర్ కొన్ని లక్షల మందిని యూదుల్ని ఓచకోత కోసి వారిని చంపడానికి వాడికి అంత కక్ష ఎక్కడి నుంచి వచ్చిందంటే, హిట్లర్ గురించి చదివిన వారు చెబుతారట, చిన్నప్పుడు సండే స్కూల్ దగ్గరికి వెళ్ళేవాడట. హల్లెలూయా. సండే స్కూల్ దగ్గరికి వెళిస్తే రేసిజం చూపించి, జాతి భేదం చూపించి హిట్లర్ని బయటికి ఈడ్చేసేవారట. అయినా కిటికీలను చూస్తుంటే ముఖం మీద కిటికీలు వేసేవారంట. ఒకరోజు కొట్టారంట, భయంకరంగా హింసించారంట. వాడు చిన్నప్పుడు అనుకున్నాడంట, వాడి అంబిషన్ చూడండి, వాడి గోల్ చూడండి, వాడి దర్శనం చూడండి. ఇక్కడ కూర్చొని ఇసురుకుంటున్న మనకి ఏ దర్శనం లేదు, కానీ
ఎందుకు దేవుణ్ణి నమ్మావో, ఎందుకు కొట్టాలకు వచ్చావో, ఎందుకు ఉపదేశమో, ఎందుకు వాక్యమో, అసలు ప్రభువు నిన్ను ఎందుకు రక్షించుకుంటాడో చెప్తావా? మన దగ్గర సమాధానం లేదు. కానీ వాడు చిన్నప్పటి నుంచే ఒక దర్శనం పెట్టుకున్నాడు. అదేంటో తెలుసా, నేనే గనుక గొప్ప వ్యక్తిని అయితే, నేనే కలిసా ఈ ఏలుబడి చేసే ఒక అధికారిని అయితే గనుక యూదులందరినీ ఓచకోచకొస్తానన్నాడంట. చిన్నప్పుడు తన ఫ్రెండ్స్తో చెప్పేవాడట. ఎందుకు అంత ద్వేషం అంటే రేసిజంతో వాడు నన్ను తృణీకరించారు. గాంధీ గురించి చెప్తారు ఒక ఆయన. గాంధీ లాంటి ఒక మహాత్ముడిని చర్చి కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా, కొత్త నిబంధన చదివాడు, బైబిల్లో ఉన్న దేవుని ప్రేమను గురించి తలపోసుకున్నాడు, ఏడ్చాడు. ఇట్టి ప్రేమ నేను ఆశ్చర్యింపదగిందని చెప్పి దక్షిణాఫ్రికాలో ఒక మందిరంలోనికి, దేవుని సంఘంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడున్న కొంతమంది దొరలు రేసిజం చేత తనని తృణీకరించేశారు, బయటికి త్రోసివేశారు. ప్లీజ్ డోంట్ కమ్. అప్పుడు గాంధీ అన్నాడంట, ఈ బైబిల్లో ఉన్న యేసయ్య ప్రేమ క్రైస్తవులలో లేదు గనుక నాకు క్రిస్టియానిటీ అంటే ఇష్టం లేదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో క్రిస్టియానిటీ అంత అసహ్యం. ఎందుకో తెలుసా అండి, యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన సుగుణాల సంపద ఈ క్రైస్తవులో లేదు అని అసహించుకున్నాడట. ఎంతగా అంటే యేసుక్రీస్తు గురించి గొప్ప చేసిన ఆయన ఒక ఉదాహరణ చెప్పిన, తన శిష్యుడు సుధాకర్ పెళ్ళై ఒకరోజు తన దగ్గరికి వస్తాడు. గురుగారు, నాకు దైవ చింతన పెరిగింది, ఎవరైనా ఒక మంచి గురుగారిని, అనగా దేవుణ్ణి సంస్కరించగలిగే ఒక మంచి గురుగారికి కావాలి, అతని గురించి అలాంటి సంబంధమైన ఒక మంచి పుస్తకాన్ని నాకు ఇవ్వండి, నాలో దైవ చింతన కలిగిందని సుధాకర్ పెళ్ళై గురుగారిని అడిగితే, నమస్కరించి అడిగితే, సుధాకర్ కూర్చో ఇప్పుడే లోపలికి వస్తానని లోపలికి వెళ్ళి తన అలమారాలోంచి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి సుధాకర్ పెళ్ళైకి ఇచ్చాడు. సుధాకర్ పెళ్ళై ఆ పుస్తకాన్ని చూసి విసిరేశాడు. అయ్యా, నేనేమో ఒక మంచి జగద్గురువు గురించి నేను అడిగితే ఈ పుస్తకాన్ని నా చేతిలో పెట్టి నన్ను అవమానపరిచావు. ఇది తక్కువ జాతికి, నిమ్న జాతికి, కింద స్థాయికి సంబంధించిన, ఆ కులానికి సంబంధించిన, లేకపోతే పరాయి దేశానికి సంబంధించిన, మతానికి సంబంధించిన పుస్తకాన్ని ఈ కొత్త నిబంధన నాకెందుకు ఇచ్చావు అని రుసరుసలాడాడట. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సుధాకర్ పెళ్ళైకి చెప్పిన మాట ఏంటో తెలుసా, సుధాకర్ పెళ్ళై, నా మాట విని వెళ్ళి ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదువు, నీ ప్రశ్నలకు సమాధానం దొరకకపోతే మరలా నా దగ్గరికి రా, నీకు ఇంకో పుస్తకం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. వినడానికి కలిసిపోతున్నారు ఏమండి మీ అందరూ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అసలు సంగతి అంటే తెలుసా, ఆ పుస్తకాన్ని పట్టుకొని, సరే గురుగారు మీరు చెప్పినట్టు ఈ పుస్తకాన్ని చదువుతానని వెళ్ళిపోయాడు. కానీ మరలా సుధాకర్ పెళ్ళై సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి మరలా వెనకకి ఎప్పుడు రాలేదట. పాల్ సుధాకర్ పెళ్ళైగా పేరు మార్చుకొని దాదాపు 30 సంఘాలను కట్టి కొన్ని వేల మంది ఖైదీలను యేసు ప్రభు దగ్గర నడిపించే ఉన్నతమైన సేవ చేశారట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంత ఉన్నతమైనటువంటి ఉద్యమగా యేసుక్రీస్తుని పరిచయం చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి చర్చ్ అంటే అసహ్యం. హల్లెలూయా. అయ్యగారు ఆమెన్ చెప్పండి. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సారీ, దేవుని మహిమ కలుగును గాక. అదేంటిది ఆమెన్ మర్చిపోయారండి మీ అందరూ? హల్లెలూయా. మాకు ఫోన్ వస్తే మేము మాట్లాడుకుంటే బాగుంది అనుకుంటున్నారు, అందుకే నా ఫ్లైట్ మోడ్లో పెట్టాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత ఉన్నతముగా ప్రభువైన యేసుక్రీస్తుని పరిచయం చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎందుకు క్రైస్తవుడు కాలేకపోయాడు అంటే బికాస్ ఆఫ్ ద చర్చ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయాలు మండుతున్నాయి లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మండుతుంటే ఈ రాత్రి కయ్యను స్వభావాన్ని సమాధి చేద్దాం. ఆమేన్. తీర్పు తీర్చడం మానుకుందాం, ఇతరుల గురించి మాట్లాడడం మానుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య వాట్సాప్లో చాలా మారుమోగిపోయింది. ఒక అన్నాడట, నేను చర్చికి రాను సార్, ఇక్కడి నుంచి నేను చర్చికి రాను. అయ్యగారు చెబుతుంటే, ఏమి నాయన ఎందుకు చర్చికి రానంటున్నా, చర్చిలో ఎవరు ఎలా పడతారో మాట్లాడుకుంటున్నారు, చర్చిలో రాజకీయాలు ఎక్కువ, ఆ యవనస్తులు చూడండి ఎలా గలీజ్గా మాట్లాడుకుంటున్నారు, చిచి చిచి ఈ చర్చనా, ఇలాంటి చర్చికి నేను రాను అని చెబితే, సరేనైనా మానేద్దు కానిలే కానీ నాకు చిన్న పని చేసి వెళ్ళిపోన్నాడట పాస్టర్ గారు. ఏం చేయాలంటే గ్లాసు నిండా నీళ్లు పోసి ఈ గ్లాసు తన చేతికిచ్చి ఒక 2 రౌండ్లు అలాగ చర్చి చుట్టూ కొట్టేసి, హల్లెలూయా, లోపలే ఒక 2 రౌండ్లు నడిచి మరలా ఈ గ్లాసు నా చేతికిచ్చి వెళ్ళిపో, కానీ వెళ్ళిపోయే ముందు ఒక
మాట ఏమిటంటే, ఈ గ్లాసులో ఒక్క చుక్క కూడా కింద పడకుండా వీలైతే నాకు ఇచ్చి వెళ్ళిపోవు అంటే, సరే పాస్టర్ గారు మీరు అడిగారు కాబట్టి ఆఖరిగా మీకు సహాయం చేసి మీకోసం చేసి వెళ్ళిపోతానని ఆ గ్లాసు పట్టుకొని జాగ్రత్తగా ఆ నలుమూలలు నడుచుకుంటూ మళ్ళీ తీసుకొచ్చి పాదిరి గారి చేతుల్లో పెట్టాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్లాసు తీసుకున్న పాస్టర్ గారు, శబాష్ బ్రదర్, ఒక్క చుక్క కూడా ఒలిగిపోకుండా భలే తీసుకొచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగనంటే అడగండి పాస్టర్ గారు అంటే, ఇప్పుడు ఈ గ్లాసు పట్టుకొని ఈ రెండు మూడు రౌండ్లు మీరు కొట్టారు కదా, ఈ రౌండ్లు మీరు నడుస్తూ ఉన్నప్పుడు అసహ్యంగా మాట్లాడుకుంటున్న వారు మీకు కనిపించారా? లేదండి. యవనస్తులకు అల్లరి పనులు మీకు కనిపించాయా? లేదండి. వాళ్ళెవరో రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు, అది కనిపించిందా? లేదండి. వాళ్ళెవరో కొద్ది బట్టలు సరిగా వేసుకోలేదు, అది కనిపిస్తుందా? లేదండి. అవేం కనిపించలేదు. ఏం బ్రదర్ ఎందుకు కనిపించలేదంటే, నా దృష్టి అంతా భలే చెప్పారండి మీరు, మీకు తెలిసి ఉంటుంది అందుకని అంత బాగా చెప్పారు. హల్లెలూయా. నా దృష్టి అంతా కూడా ఆ గ్లాసుడు నీళ్ళ మీదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దైవజనుడు చెప్పిన మాట, నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు మీద నీ కన్నులు నిలపగలిగితే ఇవేవి నీకు కనిపించవు బ్రదర్, వస్తావో రావో నీ ఇష్టం అని చెప్పాడట. హల్లెలూయా. తన తప్పిదం తెలుసుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మన తప్పిదం తెలుసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. టైం అవుతుంది, నేను ముగింపులోనికి రావాలి. కాబట్టి కోరహు స్వభావాన్ని, హల్లెలూయా, రక్తాపరాధంతో దావీదు అన్నాడు, దేవాలయం నీ మందిరాన్ని కడతానంటే, దావీదా వద్దు, నీ చేతులు రక్తాపరాధంతో నిండిపోయాయి, నీ చేతులు రక్తంతో నిండిపోయాయి, కాబట్టి నువ్వు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. ఈరోజు మందిరాలు కడతాను, జీవితాలు కడతాను, సేవ చేస్తానని ముందుకు వెళ్ళిపోతున్న అనేక మంది మన చేతులు రక్తాపరాధంతో నిండిపోయినాయి. ఎందుకు బట్టో చెప్పన, సొంత తోటి సహోదరుని, తోటి సేవకుడిని ద్వేషించి అవమానపరిచి ప్రయోజనాలు కూడా చెప్పకుండా, చిచి వాడేం సేవకుడు. ఒక మాట చెప్తాను ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకోక ముందేమో కులపిచ్చి, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏమో డినామినేషన్ పిచ్చి. యేసు ప్రభు నమ్ముకోక ముందు కులాన్ని బట్టి ద్వేషించావు, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత డినామినేషన్ బట్టి ఆడ మన డినామినేషన్ కాదు, ఆడికేట వందనాలు చెప్పేది మనం. ఏమి తుచ్చమైనటువంటి అభిప్రాయం అండి అది. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి, దేవుని మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద నీతిని సూర్యుని ఉదయం చేసి వర్షమును కురిపింపజేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమించేది యేసయ్య ప్రేమలో ఉండదు. ఆ కయీను స్వభావాన్ని సమాధి చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయవచ్చు. ఎవరు వేయలేకపోయారు. ఆమేన్. బైబిల్లో నాకు నచ్చిన మాట, యేసు ఒక్కడే మిగిలిపోయాడు. దేవుని మహిమ కలుగును గాక. గట్టి చెప్తారా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. కయ్యను స్వభావం కలిగిన వారందరూ రాళ్ళు పట్టుకొని వచ్చారు, చంపుతామన్నారు. కానీ క్రీస్తు తన స్వభావాన్ని చూపిస్తున్నాడు. నాకు ఆకర్షించిన మాట, యేసు అక్కడే మిగిలిపోయాడు. ఆమె అక్కడ నిలిచిపోయింది, లేకపోతే ఆమె అక్కడ పడి ఉంది. వినండి వినండి, ఆమె అక్కడ నిలబడి చూస్తుంది యేసు వైపు. ఆయన ప్రభు, బైబిల్ నాకు రాయబడిన మాట నాకు భలే ఇష్టం. ఆయన కన్నులెత్తి ఆమెను చూచి, అమ్మా వారెక్కడా? ఆమేన్, స్తోత్రం చెప్తారా? 3 మాటలు చెప్పనా, ఇక్కడ వివరించే టైం లేదు కానీ 3 మాటలు చెప్పనా. అర్హతకు మించిన ప్రేమను చూపించాడు, అర్హతకు మించిన పిలుపుతో పిలిచాడు, అర్హతకు మించిన గౌరవాన్ని ఆమెకిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్హతకు ఆమేన్, హల్లెలూయా. అర్హతకు మించిన ప్రేమను చూపించాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీని, అప్పటికే దాదాపుగా దిగంబరిగా ఉన్నదేమో, నెక్కడుగా ఉందేమో, భయంకరంగా ఉందేమో, పాపంలో కష్టపడుతూ తీసుకొని వచ్చింది. కానీ యేసు ఆమె వైపు చూచి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి సభంతా చెప్తుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను ఆకర్షించిన మాట ఏంటో తెలుసా? ఆయన కన్నులెత్తి చూచి, ఏమి చూచాడు? ఆయన ఏమి చూచాడు? ఎవరిని చూశాడు? ఇతరులు చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నావు? How is the way of you sing, with the way you look, the way you watching, how is that? ఎలా చూస్తున్నావు? ఆమెను చూచినప్పుడు ఆయన కన్నులెత్తి చూసి, ఆ భయంకరమైన పాపాత్మురాలు ఎవరిని చూశారో తెలుసా? అమ్మను చూశాడు. స్తోత్రం చెప్పలేదండి మీ అందరూ?
హల్లెలూయా. ఆ మధ్య గుంటూరు మీటింగ్కి వెళ్తున్నాను. బస్సులో ఏదో సినిమాతో ఏదో వేసాడు. నేనేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక దైవజనులు చెప్పిన మా వాక్యం వింటూ ఉన్నాను నేను. హల్లెలూయా. మంగాచార్యులు గారు ఎవరో చెప్పిన వాక్యాన్ని నేను వింటున్నాను. కానీ వాడు ఉన్నట్టుండి సౌండ్ ఎక్కువ పెట్టేశాడు. ఆ టైంలో ఒక పాట వస్తుంది. ఆ పాట చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఆ మాట బాగుంది. అదేంటంటే పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మ. ఏదో మొత్తానికి సినిమా పాట వస్తుంది. అరే ఇదేదో భలే ఉంది. పెదవే పలికిన మాటలు తీయని మాట అమ్మ అంటే. ఆమేన్, హల్లెలూయా. దేవుడి తర్వాత ఈ లోకం దేనికి విలువిస్తుందంటే అమ్మకు విలువిస్తుంది ప్రియులారా. ఇప్పుడు ఆ దేవుడు, ఆమేన్, ఓ కమాన్ ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఆ దేవుడు ఇప్పుడు ఆమెను ఏమని పిలుస్తున్నాడో తెలుసా? అమ్మా. తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనే మదర్. హల్లెలూయా. అమ్మా, ఆమేన్. ఆయన చూచిన విధానము గొప్పది, ఆయన పిలిచిన విధానము గొప్పది. ఏ స్థానాన్ని ఆమెకి ఇచ్చాడు అంటే అమ్మ స్థానాన్ని ఇచ్చి గౌరవించాడు. అర్థం కాలేదా? మిగతా వారందరూ ఎలా చూశారు? విషపు చూపు చూశారు, పాపపు చూపు చూశారు, సంపుదామన్నట్టు చూశారు, చేతిలో రాళ్ళు పట్టుకొని పళ్ళు కొరుకుతున్నారు. ఆయన మాత్రం అర్హతకు మించిన ప్రేమను చూపించాడు, అర్హతకు మించిన పిలుపుతో పిలిచాడు, అర్హతకు మించిన స్థానాన్ని ఆమెకు అనుగ్రహించి, అమ్మా నేను కూడా నిన్నేమి ఇక నువ్వు పాపం చెయ్యొద్దు. కంఠబ్రాం గారు చెప్తారు, నాకు భలే ఇష్టం. రాళ్ళుతో కొట్టడానికి వచ్చిన వారు మనసాక్షులు గద్దించబడిన వారే వారు వెళ్ళిపోయారు. పాపములు క్షమించబడిన ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరొకసారి యేసు అక్కడే నిలబడిపోతే ధర్మం వచ్చి అడుగుతుందంట యేసు ప్రభుని, ఓయి యేసు ప్రభువా, బోధకుడా, నేను ధర్మాన్ని అడుగుతున్నాను, మోషే ధర్మశాస్త్రాన్ని అడుగుతున్నాను, ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన ధర్మాన్ని, శాస్త్రాన్ని లాని నేను అడుగుతున్నాను. దయచేసి నాకు సమాధానం చెప్పు. రాళ్ళతో కొడదామని వచ్చిన వారు మనసాక్షి చేత గద్దించబడిన వారే వెళ్ళిపోయారు. పాపంలో పట్టబడిన స్త్రీ నీవు క్షమించాలని చెప్పగానే ఆ పాపం నుంచి నిష్కృతి చేయబడి ఆ పశ్చాత్తాపాన్ని పొంది పాపం నుంచి విడుదల పొంది ఆమె వెళ్ళిపోయింది. బానే ఉంది. ఇప్పుడు నేను ధర్మాన్ని అడుగుతున్నాను. నా సంగతి ఏంటి? నా ధర్మం ప్రకారము పాపంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి కదా. వదిలేశావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ధర్మాన్ని. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ వుడ్ బి? అప్పుడు ప్రభు అన్నాడంట, నీ ధర్మము ప్రకారము ఆ పాపాత్మ స్త్రీని రాళ్ళతో కొట్టాలి అంటే, లేదా ఆమె నీకు మరణశిక్ష విధించాలి అంటే, ఆమేన్, ఆ రాళ్ళు దెబ్బలను నేను భరిస్తాను. చెప్పులు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఆ రాళ్ళ దెబ్బలు నేను భరిస్తాను, ఆ మరణ శిక్ష నేను వహిస్తాను. నిద్ర వచ్చేస్తుందమ్మా, వెళ్ళిపోదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నలుగురిలో ఇద్దరినైనా చెప్పనివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్ర చెబుతుంది, యేసు ప్రభుని సిలువ మోసుకొని వెళ్ళిపోతున్నప్పుడు దుష్టులైన వారు ఆయన మీద విసిరిన రాళ్ళు ఏ రాళ్ళో తెలుసా? ఆ రోజు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిన రాళ్ళు. ఆమేన్. గట్టిగా చేద్దామే.